అసలు అంటే ఈ థీమ్ ఏంటి, ఈ నేమ్ పెట్టడానికి హైడ్రా అనేది కంప్లీట్గా అంటే ఒక వాటర్ రిసోర్సెస్ దానికి అంటే అట్లా నేను లేదు కదమ్మా, హైదరాబాద్ అథారిటీ డెవలప్మెంట్, హైదరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ అని తీసుకొచ్చారు. అయితే దీంట్లో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది ఎప్పటి నుంచో ఇంతకుముందు డెవలప్మెంట్ అథారిటీస్ ఉన్నాయి. కాకపోతే ఈ జలాశయాలకు సంబంధించినటువంటి ఈ ఎఫ్టిఎల్స్ ఇవన్నీ కూడా చూసినప్పుడు వీటి దృష్టి ప్రభుత్వం ఎప్పుడైతే ఒక దృష్టి పడిందో అది నిజంగా కూడా ఒక మంచి హర్షణీయం, శుభసూచకం. వీ హ్యావ్ టు వెల్కమ్ ఇట్. మన అందరం స్వాగతిద్దాం దాన్ని. ఎందుకంటే మనకు ప్రభుత్వం వచ్చి అంటే మనము తెలంగాణను ఏర్పాటు చేసి 10 సంవత్సరాలు పూర్తయినా కూడా ఇటువంటి ఎందుకు చేసుకోలేక నీళ్లు నిధులు నియామకాలు అన్నాము. మరి నీళ్ళ గురించి ఏం మాట్లాడలేదు, నగరంలో ఉన్న నీళ్ళ గురించి మరి ఎందుకు గత ప్రభుత్వం మాట్లాడలేకపోయింది అంటే ఖచ్చితంగా వాళ్ళ స్వప్రయోజనాలు దాని వెంట దాగి ఉన్నాయి. లేకపోతే సమాధానం చెప్పమండి, ఇప్పుడు మీరెందుకు ఈ పని చేయలేదు? ఇవి ఇప్పుడిప్పుడు వచ్చిన కట్టడాలా? ఈ 10 ఏళ్ళలో వచ్చిన కట్టడాలా? 10 ఏళ్ళకు ముందు ఉన్న కట్టడాలు. అంటే నేను చెప్పాను కదమ్మా, తలా పాపము తిలా పిడకడు అని చెప్పాను. అందరి హస్తం ఉంది, ప్రతి రాజకీయ నాయకుడి హస్తం ఉందమ్మా దీంట్లో. కాకపోతే కొంతమంది మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, కొంతమంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మనం పునరావాసం కల్పించాలి. ఆ దిశలో ఈ ప్రతిపక్ష పార్టీలు ఒక నిర్మాణాత్మకమైనటువంటి సలహాలు ఇవ్వాలి. అంటే వాళ్ళకి తెలియక ఈ ట్యాంక్లో వాళ్ళు కొనుక్కున్నారు అంతే. వాళ్ళకి ఇంకోటి ఏంటమ్మా, వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే హైకోర్టుకు మూవ్ అవుతున్నారో వాళ్ళకి గమ్మత్తైన విషయం కనిపిస్తుందమ్మా. అరే పర్మిషన్ ఉంది, పర్మిషన్ ఉంది, మీకు అనుమతి ఉంది కట్టుకోవడానికి, అనుమతి తర్వాత ఇది ఉంది, ఈ అనుమతి కూడా ఉంది, ఈ అనుమతులు ఎవరు ఇచ్చారు? ఈ ఎఫ్టీఎల్లో మీరే కదా ఇచ్చారు. మరి ఎందుకు కోర్టుకొచ్చారు? మరి ఎందుకు గులగొడుతున్నారు అని కోర్టు అడిగింది. ఎందుకు గులగొడుతున్నారు? మీరే కదా, ప్రభుత్వమే కదా ఇచ్చింది, ప్రభుత్వ అధికారులే ఇచ్చిన కాగితాలు ఉన్నాయి కదా, మరి అన్ని అనుమతులు తీసుకున్నారు కదా, మీరు ఎలా గులగొడుతున్నారంటే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వానికి వచ్చింది. అది కాదండి, అవి తప్పుడుగా ఆ రోజుల్లో ఉన్నటువంటి అధికారులు తప్పుడుగా అనుమతులు ఇచ్చారు అంటే ప్రభుత్వం తప్పు చేస్తుంది, గత ప్రభుత్వాలు తప్పు చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ప్రభుత్వం కామ్గా ఉంటే ఈ ప్రభుత్వం కూడా తప్పు చేస్తున్నట్లే. మరి ఇక తప్పు చేస్తున్నప్పుడు పౌర సమాజం ఊకోదు. ఎప్పుడైనా తప్పు జరిగిందంటే పౌర సమాజం మనలాంటి వాళ్ళందరినీ ప్రశ్నించడం మొదలు పెడతాం. ఆ ప్రశ్న ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఏదో ఒక మూల నుంచి ప్రశ్న ఉద్భవించి అది ప్రజా ఉద్యమాలుగా మారి మరి వాళ్ళను ప్రజలు తమను తాము కాపాడుకోవడానికి ఉద్యమాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి అవకాశాలు ఇవ్వకుండా ప్రభుత్వం తన కర్తవ్యాన్ని తాను నిర్వహించాలి, అది చేయాల్సిన పని. అయితే వీళ్ళందరూ కూడా కోర్టుకు వెళ్తారు కాబట్టి కోర్టుల్లో కూడా మనం ఏం చేయాల్సిన అవసరం ఉందంటే పకడ్బందీగా వాదించాలి, పకడ్బందీగా చెప్పాలి, ఇచ్చిన ఆదేశాలు ఇచ్చినటువంటి అనుమతులని తప్పు అని చెప్పాలి. అప్పటి ప్రభుత్వాలు తప్పు చేస్తాయని చెప్పాలి, ఇచ్చినటువంటి అధికారుల మీద చర్యలు తీసుకుంటున్నామని చెప్పాలి, అవసరమైతే న్యాయస్థానాన్ని కూడా కోరాలి. మనం దీంట్లో భాగం కావాలి, లేకపోతే అందరం కూడా నష్టపోతున్నామని న్యాయస్థానం కళ్ళు కూడా తెరిపించాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే అనుమతులన్నీ తీసుకొని న్యాయస్థానం వెంట ఉండి దీన్ని జాప్యం చేసి హైడ్రాను డ్రామాగా వాళ్ళు చేయాలని అనుకుంటే మనమందరం కూడా ఊరుకోకుండా మనం ఒక ప్రశ్నగా ముందుకు కదలాల్సిన అవసరం ఉంది. దాదాపుగా అంటే ఈ హైడ్రాలో ఎన్ని కట్టడాలు ఇప్పుడు దాకా వీళ్ళు ఫైండ్ అవుట్ చేయడం జరిగిందండి? అంటే ఇప్పుడు వాళ్ళైతే కూలగొడుతున్నాయి, ఒక 400 పైగా కూలగొడుతున్నారని చెప్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు మనం దుర్గం చెరువు దగ్గర కూడా వచ్చేసారు, దాంట్లో కూడా వాళ్ళు ఎఫ్టీఎల్ నోటీసెస్లు ఇస్తున్నారు. అంటే అన్నీ ఒకదాని తర్వాత ఒకటి నోటీసులు ఇచ్చే ప్రక్రియ కూడా జరిగింది. పర్సనల్ సెక్రటరీ అంటే ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ అంటే ప్రధాన కార్యదర్శి కూడా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా వాళ్ళతో మాట్లాడుతున్నారు. వాళ్ళకే నోటీసులు ఇచ్చారు. ఇదంతా వాల్టా చట్టంలో వస్తుంది. యాక్చువల్గా ఆ వాల్టా చట్టంలో నీటి చెరువులను మనం పరిరక్షించుకోవడానికి ఉన్నటువంటి సెక్షన్లను ఇక్కడ వీళ్ళు ఉదహరిస్తున్నారు. అది ఎప్పటి నుంచో ఉంది వాల్టా చట్టం, 2000 నుంచి ఉంది ఆ వాల్టా చట్టం. ఆ వాల్టా చట్టం రాకముందు మండల్ లెవెల్ కమిటీస్ ఉన్నాయి, స్టేట్ లెవెల్ కమిటీస్ ఉన్నాయి, తర్వాత మున్సిపల్ లెవెల్ కమిటీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏమి చేయలేకపోయాయని తెలిసాయి. ఇప్పుడు వాటన్నిటిని యాక్టివేట్ చేయాలి, చేసి మన గత వైభవాన్ని మళ్ళీ మనం తిరిగి రాబట్టుకోవాలి. దానికి కొంత శ్రమ కావాలి, కొంత త్యాగం కావాలి, పొలిటికల్ కమిట్మెంట్, రాజకీయ సంకల్పం ఉండాలి. రాజకీయ సంకల్పంతోనే జరుగుతుంది. రాజకీయ సంకల్పం అయితే కనిపిస్తుంది, పైకి మాత్రం కనిపిస్తుంది. దానికి ఏదైనా ఒక ప్రాజెక్టు, ఏదైనా ఒక పథకం అభివృద్ధి చెందాలంటే, ఇట్లాంటి పనులు కావాలంటే గట్టి రాజకీయ సంకల్పం ఉండాలి. తర్వాత బ్యూరోక్రటిక్ కమిట్మెంట్ అంట, అధికారుల చిత్తశుద్ధి. రంగనాథ్ గారు అలా అధికారుల చిత్తశుద్ధిలా కనిపిస్తున్నారు. కానీ ఈ రెండింటికి తోడుగా ప్రజల భాగస్వామ్యం అవసరం, పీపుల్స్ పార్టిసిపేషన్ అంటాం. ఈ మూడు ఉండాలి: పొలిటికల్ విల్, బ్యూరోక్రటిక్ కమిట్మెంట్, పీపుల్స్ పార్టిసిపేషన్, ప్రజల భాగస్వామ్యం.
ఈ 3 కనుక అయితేనే అది సక్సెస్ అవుతుంది. కాబట్టి ఈ మూడింటిని ఒకదాని తర్వాత ఒకటి 2 అయితే కనిపిస్తున్నాయి. ప్రజల భాగస్వామ్యం తీసుకోవాలి, రిహాబిలిటేషన్ చేయాలి, ప్రజలు తిరుగుబాటు చేయకుండా చెప్పాలి, ఇది ఇట్లా అయితేనే మనం బాగుపడతామని చెప్పాలి, మనం తప్పు జరిగిందని చెప్పాలి, ఆ తప్పును సరిదిద్దుకోవాలని చెప్పాలి. ఇవన్నీ చెప్పడం ప్రక్రియలో మనం ముందుకెళ్ళాలి. కానీ ఏ రాజకీయ పార్టీ కూడా దీన్ని రాజకీయం చేసి ఇది తప్పు అని చెప్తే మాత్రం ఖచ్చితంగా చరిత్రహీనులుగా మిగిలిపోతారు.